హాయ్ ఫ్రెండ్స్. ఆడపడుచు సోదరుడికి రక్షాబంధన్ ఎందుకు కడుతుంది అని ఎవరినైనా అడిగితే వెంటనే ఆలోచించకుండా ఆ సోదరుడు ఆడపడుచుకి రక్షగా ఉంటాడు కాబట్టి కడుతుంది అని చెప్పేస్తారు. కానీ పురాణం మనకి ఈ రక్షాబంధన్ గురించి ఇంకొక సారాంశం కూడా చెప్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలియని విషయం ఒకటి తెలుసుకుంటారు. ఆడదంటే ఆదిపరాశక్తి. ఆ శక్తినంతా రాఖీలో బంధించి సోదరుడికి ఎలాంటి ఆపద కలగకుండా సోదరుడు రక్షగా ఉండడం కోసమని రాఖీ కడుతుందంట. పురాణ కాలాలలో యుద్ధం జరిగే సమయంలో ప్రతి సైనికుడికి తన సోదరి వచ్చి రక్షాబంధన్ కట్టి, యుద్ధకాలంలో ఆపద సమయంలో ఈ రక్షాబంధన్ నీకు రక్షగా ఉంటుంది అని చెప్పేదంట. కృష్ణ భగవానుడికి కూడా యుద్ధ సమయంలో సుభద్రాదేవి వచ్చి రక్షాబంధన్ కట్టి, నీకు ఎలాంటి ఆపద కలుగదు, విజయం సాధిస్తావు అని చెప్పి యుద్ధానికి సాగనంపేదంట. ఇది పురాణాలు చెప్తున్నమాట, నేను చెప్తున్నది కాదు. కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.